తప్పుకోక దీన్ని. అమ్మా ఏంటే ఎందుకే నా కూతుర్ని కొడుతున్నారు? కొట్టడం కాదు పిన్ని, ఇది చేసిన పనికి కాళ్ళు చేతులు విరగపింది. ఆ గిరి బావగారిని కిడ్నాప్ చేయడానికి కారణం వీళ్ళ తాతయ్య. టైంకి అందరూ రాకపోయి ఉంటే ఆ దుర్మార్గుడు నా మెళ్ళలో తాళి కట్టేసేవాడు తాతయ్య. వాడేదో బెదిరించి అడిగేసరికి పాప భయపడి చెప్పుంటుంది. రమాప్రభా, నువ్వు నీ కూతురు కలిసి క్షమించరాని పాపాలు చేశారు. మేమేం పాపాలు చేశాం మామయ్య గారు? మాట్లాడుకో. మీకిక్కడ మాట్లాడే హక్కు లేదు. ఈ ఇంట్లో ఉండే హక్కు కూడా మీకు లేదు. తాతయ్య నువ్వు మాట్లాడక త్రిపుర. ఇంకా ఎన్నాళ్ళు వీడి చేస్తున్నా తప్పుల్ని భరిస్తూ వీళ్ళు చేసే పాపాలను చూస్తూ ఊరుకుంటావు. అలా అని ఇప్పటికిప్పుడు వీళ్ళని పంపించేస్తే ఎక్కడికి వెళ్తారు తాతయ్య? అంత అమాయకులేం కారమ్మా వీళ్ళు. వీడికే కొడుకున్నాడు కదా, వాడి దగ్గరికే పోతారు, లేకపోతే పుట్టింటికే పోతారు. పొమ్మను. ఇన్నాళ్ళు మన మీద పడి బతికారు, ఇప్పుడు పాపం పండి రోడ్డు మీద పడ్డారు. ఏదైనా విలువ ఉన్నంత వరకే. వెళ్ళండి, వెళ్ళి మీ బతుకు మీరు బతకండి. తాతయ్య అది కాదు తాతయ్య. నువ్వు ఊరుకోమ్మా, నీకు తెలీదు. వీళ్ళని ఇంట్లో పెట్టుకుని పందులు మేపినట్టు మేపావు. త్రిపుర చేసి ఉంటుందా? దానికంత సీన్ లేదు. గాయత్రి ఏమైనా చేసి ఉంటుందా? అది గుమ్మం దాటి ఇంట్లోకి రావాలి కదా. పోనీ యశోదక్కొచ్చి వార్నింగ్ ఇచ్చుంటుందా? యశోదక్కకి నిజం తెలిస్తే వార్నింగ్ కాదు, చంపేస్తుంది. ఏమైందే నీకు? ఏ బుస్సు, నువ్వే కదా? నేనేంటి? ఏమైంది నీకు? మొహాన్ని కవర్తో బిగించి ఊపిరాడకుండా చేసి గొంతు మార్చి చంపాలని చూసావు కదా. నీ మొహమే. నేనెందుకు ఆ పని చేస్తాను? ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నించారు. బొంగురు గొంతేసుకుని వార్నింగ్ కూడా ఇచ్చారు. ట్రీట్మెంట్ చేయాల్సింది బాలా కాదే నీకు. హా? ఏదేదో ఊహించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. హా? పడకా. అది, అది. నన్ను మహారాణి చేస్తానని చెప్పావు, ఇప్పుడు నీ వల్ల రోడ్డు మీదకొచ్చేసాం. అప్పుడు అంతే, అనంతకిచ్చి పెళ్లి చేస్తా అని ఆశపెట్టి నా ఆశల్ని అడియాసలు చేశావు. చివరికి ఆ గాయత్రికి అనంతకి త్రిపుర పెళ్లి చేస్తుంటే చేతులెత్తేసి చూస్తూ కూర్చున్నావు. అరే, మన దగ్గర ఆ నాగభూషణం వాసుకి వాళ్ళ గుట్టు మొత్తం ఉంది. అయినా దాన్నైనా ప్రాపర్ గా వాడవా? అది కూడా లేదు. దేనికైనా టైం రావాలి కదే. అలా ఎదురు చూసే మనకి అడుక్కు తినే టైం వచ్చింది.
అది సరే, ఇప్పుడు ఈ టైంకి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఉపయోగం లేకుండా నేను ఏ పని చెయ్యనే. ఈ చెరువు దగ్గర ఏం ఉపయోగం ఉంది? నన్ను చావమని ఇక్కడికి తీసుకొచ్చావా? అవునే, చచ్చిపోతావా? లేని కూతుర్ని చావమని ఇలా చెరువు దగ్గరికి తీసుకొని వస్తుందా? ఇటువైపు పెద్దగా లోతుండదనుకుంటానే, అటువైపు వెళ్ళి దూకవే. అసలు నువ్వు నా తల్లివేనా? చచ్చిపోయే ముందు అనుమానాలు ఎందుకే? త్వరగా దూకు చెప్తాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇదిగో, ఇందులో నా చావు కారణం ఆ త్రిపుర గాయత్రి అని రాసివ్వవే. నిన్నేనే, రాసివ్వు.